రాజా గారు, ఇంతకుముందు మిమ్మల్ని బయట తీసుకున్నప్పుడు అడిగితే ఎక్కడ సార్? ఇక్కడ చెప్పండి. ఈ సినిమా ఒకవేళ నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తా అన్నారు. యా, అప్పుడు ఈ ఐడియా రాలేదా సార్? రాలా. ఓకే, ఇప్పుడు ఈ ఐడియాలో మల్టీప్లెక్స్లో జల్లుతారా లేకపోతే సింగిల్ స్క్రీన్లో జల్లుతారా? అన్ని థియేటర్లో మన సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ. అంటే మల్టీప్లెక్స్లకి ఏంటంటే మీరు నార్మల్గా ఇందాక అన్నారు కదా, హెల్ప్ చేద్దాము వాళ్ళ వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దామని. మల్టీప్లెక్స్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ కార్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి. సింగిల్ స్క్రీన్ వాళ్ళకి కంపల్సరీ. అది మనం ర్యాండమ్ సెలక్షన్. ఇది ఈ ఆఫర్ అయితే ర్యాండమ్ సెలక్షన్, అది మనం ఏం చేయలేము. ఇది టికెట్ కొంటే ఐఫోన్స్ ఇచ్చేది, ఇది ఈ డబ్బులు విసిరేది. ఇప్పుడు మీరు చెప్పింది మంచి ఆలోచిస్తాం అది కూడా. బట్ మనం అట్లా డిస్క్రిమినేట్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. అది ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి పడుతుంది. ఓకే, అంటే ఒకవేళ సింగిల్ స్క్రీన్ ఉండదు. సింగిల్ స్క్రీన్ లో రిచ్ పీపుల్ ఉంటారు, మల్టీప్లెక్స్ లో. ఒకవేళ సింగిల్ స్క్రీన్ లో విసిరేటప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి కదా, ఏ కేటగిరీ దగ్గర ఇద్దాం అనుకున్నా అంటే సార్ ఇంకోటి, బిగ్ బాస్ 9 వస్తుంది, దాంట్లో కామన్ పీపుల్కి కూడా అవకాశం వస్తుంది. ఒకవేళ ఇస్తా అంటే మీరు వెళ్తారా? నన్ను ఎవరు తీసుకుంటారండి బాబు? ఇప్పుడు ఎంత చేశారు కదా సార్, డైలాగ్స్ తీసుకుంటే వెళ్తా. మొత్తం ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ రెడీ. ఓకే సార్, ట్రైలర్ చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, యూత్ సినిమాలు బాగానే అంత యూత్ చాలా ఎక్సైట్మెంట్గా తీశారు. యాక్చువల్గా యూత్ సినిమా అంటే భూత్ అనేది ఒక కాన్సెప్ట్ మనకు తెలిసింది. అందరూ రకరకాల కాలాన్ని బట్టి యూత్ సినిమాలు మారుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ వర్జిన్ బాయ్స్ అనేది తీసి ట్రైలర్ చూపించిన తర్వాత మీ ప్రమోషన్ అనేది డిఫరెంట్గా కనపడింది, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఇందాక వచ్చిన విధానాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు పెట్టి విని గిఫ్ట్లు ఇచ్చే కాన్సెప్ట్తో క్రిటిసైజ్ చేసే వాళ్ళని కూడా నోరు మూయించారు అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే ఇదేదో పెద్ద సినిమా యూత్ని ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సెన్సార్ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పారు? వర్జిన్ బాయ్స్ ఎన్ని కట్స్ ఇచ్చారు? సెన్సార్ వాళ్ళు మ్యూట్స్ ఇచ్చారండి, చిన్నవి అరౌండ్ 15 మ్యూట్స్ ఇచ్చారు అంతే, ఇంకేం ఇవ్వలేదు కట్స్. దే రియలీ లవ్ ద ఫిలిం. సో వాళ్ళు ఇలాంటి సినిమా బాగుండాలి, ఇట్లాంటి సినిమా అందరు చూడాలి, అర్థం చేసుకోవాలి, మీరు చెప్పే మెసేజెస్, మీరు చెప్పే విధానం అంతా అర్థం చేసుకోవాలనే దే రియలీ అప్రిషియేటెడ్. ఎక్కువ కట్స్ ఏం లేవండి. ఓకే, ఇప్పుడు గిఫ్ట్లో ఇది గిఫ్ట్గా అది వస్తువు కాబట్టి ఓకే, మన అందరం కష్టపడేది ఎంత చేసిందో డబ్బు కోసమే. కానీ డబ్బుని విసరడం అనేది క్లబ్బుల్లోనూ చాలా చూస్తూ ఉంటాం. దాన్ని విసరడం అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? అసలు విసరాలి అని అంటే డబ్బు అనేది విసరటం ఎక్కడ లేదండి. ఇందా మీరు చెప్పారు కదా ఏదో అభిమానం, మీరు చూపించే అభిమానం మాకు గుండెకి టచ్ అయ్యి మా వంతు మేము ఏం చేయగలుగుతాం మీకంటే ఇన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మేము డిసైడ్ అయ్యాం. అది ప్రేమతో ఇస్తున్నాం అంతే. ప్రేమతో సినిమాకి మీరు టికెట్ కొని ఒక ఫోటోనే మీరు పంపేది, మేము ఇచ్చే గిఫ్ట్లు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కూడా అది మీరు అడుగుతున్నారు, చెప్పండి. ఇప్పుడు మొన్న ఇచ్చిన మురళీకృష్ణ ఓకే, చనిపోయిన ఆర్మీ, అవునండి, మీరు ఇచ్చిన పకీజా అలాగే పూర్ పీపుల్, ఇప్పుడు యూత్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీ టీంలోనే ఎవరో ఉండి ఉంటారు బహుశా. అవును, వాళ్ళ పేద ఎడ్యుకేషన్ పర్పస్ కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి మీరు ఇలా చేయడం అనేది బాగుంటుంది అనిపించింది. అది కూడా ఉంది. కానీ విసరడం అది ఇప్పుడు పోస్టర్లో విసిరినట్టు ఉంది కదా, అది నెగిటివ్గా మీనింగ్ వెళ్తుంది. విసిరినట్టు కాదు, పడుతున్నట్టు. ఏదో పడుతుంటే విసిరినట్టు విసిరితేనే పడేది లేదు. ఏదో అంటే నా చెప్పాను, ఈ జస్ట్ కాన్సెప్ట్ అట్రాక్టివ్ ఉండడం కోసం అలా పిక్చర్ అలా ఉందంతే, రెస్పెక్టెడ్గానే ఉంటుంది. ఎనివో మీలో చాలా టాలెంట్ ఉందని అనిపించింది ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.